అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 24వ నాటక కళా పరిషత్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సమస్త గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతారామరెడ్డి, కార్యదర్శి పంపన దయానంద బాబు తెలిపారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక సర్వసభ్య సమావేశం అధ్యక్షులు కర్రి అచ్యుతారామరెడ్డి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో సంస్థ ట్రెజరర్ కరక రాజబాబు జులై మాసాంతానికి ఆదాయ వ్యయాల నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమాలను విజయవంతం చేయడంలో విశేష కృషి చేసిన కర్రి బామిరెడ్డిని సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం అచ్యుతారామారెడ్డి, బామిరెడ్డి, దయానందబాబులు మాట్లాడుతూ సమస్త రజతోత్సవ వేడుకలను సంబంధించి ప్రణాళికను ఇప్పటి నుండే అమలు చేయాలని అన్నారు. నగరంలోని వివిధ సంస్థలను, కంపెనీలను కలిసి కార్యక్రమాలకు సంబంధించిన స్పాన్సర్షిప్లను సేకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు బాపిరాజు, పేరయ్య శాస్త్రి, కె పుల్లారావు, దక్షిణామూర్తి, మార్ని జానకి రామచౌదరి, ఎస్వి రమణ, బాబీ, పి మురళి, ఎన్ ప్రభుదాసు, సత్యనారాయణ, వి మురళి, చిరంజీవి, జయవీరకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్షిప్ డే స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క 24వ నాటకోత్సవ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులు, మన కార్యదర్శి గారు నిర్ణయించిన కమిటీ, దాన్ని నడిపించే కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పెద్దలు పామిరెడ్డి గారు సహాయ సహకారాలతో, అలాగే దాతల సహాయ సహకారాలతో, కమిటీ సభ్యులు, మన ఘంటసాల కళాపీఠం వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నామని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా ఇదే కలియికతోటి, ఇదే దృఢ సంకల్పంతో ఎదరికి ఇంకా మంచిగా చేయాలనేసి నా మనసులో ఉన్న అభిప్రాయం. అలాగే జరుగుతుందని కూడా నేను ఆశిస్తూ, అంటే అఫ్కోర్స్ మా అలవాట్లు వేరు, చిన్నప్పటి నుంచి గేమ్స్ అది అలవాట్లు ఉంటాం. నాకు ఈ నాటక కళా పరిషత్ అనేది ఒక రకంగా చాలా కొత్త, అలా అంటే కొత్త స్నేహితులు కూడా నాకు వచ్చారని చెప్పి నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది. ఇకపోతే అదే ఇప్పుడు ఫైనాన్స్ మ్యాటర్ గురించి మాట్లాడారు. దీన్ని ఇంకా ఆ రోజు మనం ప్రయత్నం చేసే కంటే ఇంకా ముందు నుంచే మనం ఒక ప్లాన్కి వెడితే ఆ రోజు చదువుకోకుండా ఆ రోజు చేస్తాం. కానీ ముందే మనం ప్రికాషన్స్గా ఉంటూ ఇంకా బాగా ఫైనాన్షియల్గా ఇంకా స్ట్రెంగ్త్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే తగిన ప్రణాళిక చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఎలాగా కాటన్ ద్వారా గారి విగ్రహం గురించి ఎలాగా ఉంది, దాని గురించి చాలా ఫండ్స్ ఎలాగ చెయ్యాలి అంతేకాదు. దాని గురించి అంటే నా పర్సనల్ ఆలోచన ఏంటంటే, మన చుట్టుపక్కల గ్రామాలు, మన కాకినాడ జిల్లా, అంటే కాకినాడ జిల్లా అంటే అంత కాకపోయినా మొత్తం మీద ఆ మహానుభావుడు కాటన్ దొర గారు వాళ్ళ లబ్ధి పొందిన వాళ్ళే కదా అంతా కూడా, వాళ్ళందరి దగ్గర కూడా మనం గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి మనం వెళ్ళి ఫండ్స్ పూల్ చేసి ఇంకా కాటన్ దొర గారికి ప్లస్ నాటక కళా పరిషత్ కూడా బాగుండేలాగా చేసుకుంటే బాగుంటుంది నా సొంత అభిప్రాయం. అదేవిధంగా సిల్వర్ జూబ్లీ సందర్భంగా 25 సంవత్సరాలంటే కాకినాడలో ఒక విధంగా చాలా గొప్ప విషయం. ఒక సాగునీరు ఆల్రెడీ 2019 నుంచే నేను ప్రయత్నంలో ఉన్నాను. సాగునీరు మన పెద్దలు ఆఫ్ చేశారు. 25 సంవత్సరాలకి సాగునీరు రిలీజ్ చేద్దారని. ఆ సాగునీరు కూడా ఇప్పటి నుంచి ప్రారంభించకపోతే 25 నాటకోత్సవాల్లో మనం రిలీజ్ చేయలేం. చాలా పెద్ద ప్రాసెస్ అది. ఆర్టికల్స్ రప్పించాలి, పెద్ద వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి, ముందుగా థియేటర్ బుక్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాసెస్, ముందుగా జరగవలసినటువంటి కార్యక్రమం. మనకి ఈ 25 సంవత్సరాలు సంస్థ 41వ వార్షికోత్సవం సందర్భంగా ఆ యొక్క గ్రంథం, ఆ యొక్క సావనీరు ప్రతి ఒక్క సభ్యుడికి మిగిలిపోతుంది. ప్రతి ఒక్కరికి సంస్థ ఏం చేసింది ఇన్ని సంవత్సరాల నుంచి అన్నది దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది. సావనీరు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఈ సాగునీరు ముద్రణకై మెంబర్స్ అందరూ కూడా, అలాగే అందరూ కూడా వ్యాపారవేత్తలు అందరూ కూడా మాకు సాగునీరు ముద్రను కూడా ఆర్థికంగా సహకరించినట్టయితే ఆ ప్రాసెస్ రేపటి నుంచే మేము ప్రారంభించడం సిద్ధంగా ఉన్నాం. ఈ 3 విషయాల మీద కూడా ఎజెండాలో ఉంది. అంటే మన
మన నగర పౌరులకి తెలియజేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి మేము ముందు పెట్టడం జరిగింది. అంచేత తక్షణ విషయాలన్నీ కూడా మేము చర్చించుకుంటాం.